నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మసాలా వెజ్ శాండ్విచ్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ ఐటెంని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సో ఈ వెజ్ శాండ్విచ్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. అందుకోసం నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ని యూస్ చేస్తున్నాను. మీరు మిల్క్ బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ లేదా నెయ్యి అప్లై చేసి బ్రెడ్ స్లైసెస్ని ఒక్క సైడ్ మాత్రమే రోస్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బ్రెడ్ స్లైసెస్ అనేవి తొందరగా మాడిపోతాయి. సో ఈ విధంగా ఒక సైడ్ రోస్ట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఒక సైడ్ మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర ఇంకా ఉడకబెట్టుకున్న 1 కప్ బంగాళదుంపలు వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు ఇంకా ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కారం బదులు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒక 5 నిమిషాల పాటు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర మీ దగ్గర ఉంటే కొంచెం పుదీనా కూడా వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పైన టమాటో కెచప్ని ఇలా మొత్తం అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఆలూ కర్రీని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత రౌండ్గా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఇంకొక సైడ్ని మనం రోస్ట్ చేసిన బ్రెడ్స్ తోటి క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్కి టమాటో కెచప్ అప్లై చేసి ఆలూ కర్రీతో స్ప్రెడ్ చేసి ఆనియన్స్ పెట్టి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వెజ్ శాండ్విచ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలా అంతా అప్లై చేసుకున్నాక సెకండ్ సైడ్ని మళ్ళీ రోస్ట్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి సెకండ్ సైడ్ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇలా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ వెజ్ శాండ్విచ్కి టేస్ట్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేయడానికి ఫైనల్గా కొంచెం చాట్ మసాలాని స్ప్రెడ్ చేసుకోవాలి. చాట్ మసాలా అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటేనే యూస్ చేయండి. కానీ చాట్ మసాలా వల్ల వెజ్ శాండ్విచ్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని నా కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకే ముందు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.